హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఆస్క్ టెక్ 24లో ఇంతకుముందు క్వశ్చన్స్ని నేను కమ్యూనిటీ ట్యాబ్ నుంచి, వీడియోస్ కింద కమెంట్ సెక్షన్ నుంచే ఎక్కువ పిక్ చేసేవాడిని. సో ఇకపై మాత్రం ట్విట్టర్ నుంచే ఎక్కువ పిక్ చేస్తాను. సో డెఫినెట్గా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి. అండ్ ఇకపై ట్విట్టర్లోనే ఆస్క్ టెక్ 24 హ్యాష్ట్యాగ్ ఆస్క్ టెక్ 24 అని క్వశ్చన్ అయితే అడగండి. ఎందుకంటే మన ఛానల్ గ్రో అవ్వాలంటే అది మనకి చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. సాయి కుమార్ వైభవ్ ట్విట్టర్ నుంచి అడుగుతున్నారు, రెడ్మీ నోట్ 7 Pro తీసుకోమంటావా, రియల్మీ 3 Pro గురించి వెయిట్ చేయమంటావా? రెడ్మీ నోట్ 7లో ఫ్రంట్ క్యామ్ బాగోలేదు అంట, ల్యాగ్స్ ఉన్నాయంట కదా. స్నాప్డ్రాగన్ 670 వర్సెస్ హీలియో P70 విచ్ ఈస్ బెస్ట్, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో రెడ్మీ నోట్ 7 Pro ఆర్ రియల్మీ 3 Pro అని అడిగారు. సో మీరు రియల్మీ 3 Pro మేబీ సూపర్ AMOLED డిస్ప్లేతో రావచ్చు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావచ్చు. సో అది మీ ప్రయారిటీ లిస్ట్లో ఉంటే కనుక వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత చూసి రెండిట్లో మీకు ఏది బెస్ట్ ఉంటే దాన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో రియల్మీ 3 Pro కూడా మంచి కెమెరాతో, సో మంచి ప్రాసెసర్తో వస్తే, మంచి డిస్ప్లేతో, సూపర్ AMOLED డిస్ప్లే మీ ప్రయారిటీ అయితే రియల్మీ 3 Pro తీసుకోవచ్చు. ఒకవేళ అది మంచి కెమెరాతో రాకపోయినా, మంచి ప్రాసెసర్తో రాకపోయినా, సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి రెడ్మీ నోట్ 7 Proనా, రియల్మీ 3 Proనా అనేది మీరు అప్పుడు జడ్జ్ చేసుకోవచ్చు. సో ఎందుకైనా మంచిది మీరు రియల్మీ 3 Pro వచ్చే వరకు చూడండి. వచ్చిన తర్వాత ఆ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మనకి స్పెక్స్ ఇప్పుడే తెలియవు కాబట్టి రియల్మీ 3 Pro సో చూసి అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. మేబీ అది సూపర్ AMOLED డిస్ప్లేతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు మరో క్వశ్చన్ అడిగారు, స్నాప్డ్రాగన్ 675 వర్సెస్ హీలియో P90. సో స్నాప్డ్రాగన్ 675 హీలియో P90తో కంపేర్ చేస్తే బెటర్ ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 675లో మనకి రెండు కార్టెక్స్ A70 కోర్స్ని అయితే యూజ్ చేశారు. సో ఇవి చాలా పవర్ఫుల్ కోర్స్. హువావే వాళ్ళ కిరిన్ 980 ప్రాసెసర్లో యూజ్ చేసిన కార్టెక్స్ A76 కోర్స్నే ఇందులో కూడా యూజ్ చేశారు. సో హీలియో P90లో మనకి కార్టెక్స్ A75 కోర్స్ని యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ విషయంలో 675 P90తో కంపేర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ జీపీయూ విషయంలో హీలియో P90లో ఇమాజిన్ టెక్నాలజీస్ వల్ల ఏదో కొత్త జీపీయూని అయితే యూజ్ చేశారు. సో దాని గురించి మనకి ఇప్పుడే తెలియదు. సో ఖచ్చితంగా ఏది బెటర్ జీపీయూ అనేది ఇప్పుడే చెప్పలేం టెస్ట్ చేయకుండా. సో దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ సుధాకర్ అన్న, రెడ్మీ నోట్ 7 Pro వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ A50 రెండిట్లో ఏది బాగుంటుంది చెప్పు నాకు, కెమెరా అండ్ సెల్ఫీ, బ్యాటరీ. సో బ్యాక్ కెమెరా అయితే మీకు నోట్ 7 Pro బెటర్గా ఉంటుంది. సెల్ఫీ మీకు సామ్సంగ్ A50లో ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అంటారా, రెండిట్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే మనకి డిస్ప్లే AMOLED డిస్ప్లే కాబట్టి A50లో కొంచెం తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీ ప్రయారిటీస్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బ్యాక్ కెమెరా నోట్ 7 Pro, ఫ్రంట్ సామ్సంగ్ A50. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి, అన్నా ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, పోకో F1 కొనాలనుకుంటున్నా బట్ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు, మీరు వాడుతుంది F1ఏ కదా, బై చేయొచ్చా అన్న శంకర్ అడుగుతున్నారు. సో పోకో F1లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, చాలా మంచి ఫోన్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది, మంచి పవర్ఫుల్ కెమెరా. సో స్టార్టింగ్లో మనకి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే చాలా ఫోన్స్లో ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఫోన్స్లో అయితే ఎక్కువ ఉండట్లేదు. సో ఉన్న మైన్యూట్ అది మనం నోటీస్ కూడా చేయలేం, అండ్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా లేదు. సో నేను వాళ్ళని ట్విట్టర్లో అయితే చాలా ట్వీట్లు చేశాను, నాకు కూడా వచ్చింది స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ, చాలా వీడియోస్ అయితే చేశాను. అప్పుడు వాళ్ళైతే ఇక్కడ లోకల్ వాళ్ళ సర్వీస్ సెంటర్ పర్సన్ కూడా పంపించారు, తను కూడా వచ్చి మాట్లాడాడు. సో ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వదు, ఇంక్రీజ్ అవుతే మేము ఫోన్నే రీప్లేస్ చేస్తామని వాళ్ళైతే మాట ఇచ్చారు. అండ్ ఇప్పటికైతే అప్పటి నుంచి ఇప్పటికి చాలా మైన్యూట్ ఉంది, అది ఇంక్రీజ్ అయితే అవ్వట్లేదు. సో ఇష్యూస్ ఏం లేవు పోకో F1లో మీరు అనుకునేంతగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎంవి ఫణీంద్ర బ్రో, ఐఫోన్కి బాటంలో చిన్ ఎందుకు లేదు, ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎందుకు ఉంటుంది? సో బాటంలో ఐఫోన్స్కి కూడా చిన్ అయితే ఉంది, మీరు దేని గురించి అడుగుతున్నారో, సో మీరు మీ ఉద్దేశంలో క్వశ్చన్ ఎలా ఉందో, కాకపోతే బాటంలో చిన్ గురించే మీరు అడుగుతున్నారు అనుకుంటే ఐఫోన్స్లో కూడా చిన్న అయితే ఉంది. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అది ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా మనకి బెజల్స్ అయితే చాలా థిన్గా ఉంటాయి, చిన్ చాలా థిన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సతీష్ రాంబో అన్న, రెడ్మీ నోట్ 7కి బాక్స్లో వచ్చిన కేబుల్తో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టవచ్చా, క్విక్ ఛార్జ్ 3.0 పెట్టవచ్చు. అండ్ కుంచాల తిరుపతి రెడ్డి, బ్రో ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ చేయొద్దు బ్రో, మొబైల్ ప్రాసెసర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బ్యాటరీ కన్జంప్షన్ తక్కువగా ఛార్జ్ అవుతుందా, టెల్ మీ బ్రో. అంటే బ్యాటరీ కన్జంప్షన్ తక్కువ అవుతుందా అని మీ ఉద్దేశం అనుకుంటాను. సో మంచి ప్రాసెసర్ ఉంటే వాళ్ళు మంచి తక్కువ నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద ప్రాసెసర్ని అయితే బిల్డ్ చేస్తారు. సపోజ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ చూసుకుంటే 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్, 675 11 నానోమీటర్ ఆర్కిటెక్చర్. సో తక్కువ నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది కాబట్టి 675
660తో కంపేర్ చేస్తే తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో మంచి ప్రాసెసర్, తక్కువ నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ అఖిల్ ఏరియాస్ నోట్ 7 ప్రోని కొనాలా లేదా రియల్మీ 3 ప్రో కోసం వెయిట్ చేయాలా? సో మీ ప్రయారిటీ కనుక సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఒకవేళ రియల్మీ 3 ప్రో వచ్చే అవకాశం ఉంది రియల్మీ 3 ప్రోలో. సో వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత చూసుకోవడం బెస్ట్. ఇప్పుడే మనం ఎగ్జాక్ట్ స్పెక్స్ అయితే రియల్మీ 3 ప్రో మనకి తెలియవు. అండ్ శివప్రసాద్ రెడ్డి నోట్ 7 ప్రోకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అన్న ఫ్లిప్కార్ట్లో. సో డెఫినెట్గా ఉంటుంది నోట్ 7 ప్రోకి. నోట్ 7 కూడా మనకైతే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి. And next Titus J bro, please tell me which mobile is best for camera and video recording, Poco F1 or Note 7 Pro. సో బ్యాక్ కెమెరా ఫోటో శాంపిల్స్ విషయంలో మనకి పోకో F1తో కంపేర్ చేస్తే నోట్ 7 ప్రో కొంచెం బెటర్ డీటెయిల్స్, కొంచెం బెటర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పోకో F1లో బెటర్గా ఉంటుంది, వీడియో రికార్డింగ్ పోకో F1లో బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చిన్నునికి రెడ్మీ నోట్ 7 ప్రో హైదరాబాద్లో ఆఫ్లైన్ ఎంఐ స్టోర్స్లో దొరుకుతాయా బ్రో? ఆఫ్లైన్ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి తెలిస్తే చెప్పరా. సో నాకైతే ఎంఐ హోమ్ స్టోర్ హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాడు ఈ రెడ్మీ నోట్ 7ని. ఎంఐ హోమ్ స్టోర్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాయో. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను కూడా అడగలేదు అసలు తన్ని. సో రిమైనింగ్ ఆఫ్లైన్ స్టోర్స్లో అంటారా ఇప్పుడే దొరకవు, కొంచెం అయితే టైం పడుతుంది సంగీత, బిగ్సీ ఇలాంటి స్టోర్స్కి రావడానికి. సో ఎంఐ హోమ్ స్టోర్స్లో మాత్రం దొరుకుతాయి, మీరు వెళ్ళి అడగండి. ఎగ్జాక్ట్ లొకేషన్ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాయో నాకు కూడా తెలియదు, గూగుల్ చేయండి డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ జశ్వంత్ రెడ్డి ఐఆర్ బ్లాస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. సో ఐఆర్ బ్లాస్టర్ మనకి జనరల్గా రెడ్మీ ఫోన్స్లో ఉంటుంది. సో ఈ ఐఆర్ బ్లాస్టర్ని యూజ్ చేసి మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్, టీవీ, ఏసీని అయితే కొన్ని యాప్స్ ఉంటాయి ఐఆర్ బ్లాస్టర్కి సంబంధించి ప్లే స్టోర్లో, వాటిని ఇన్స్టాల్ చేసి మనం టీవీని, ఏసీని వాటిని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో కొన్ని బ్రాండ్స్ అయితే సపోర్ట్ చేయవు, ఆ సపోర్టెడ్ లిస్ట్లో మన టీవీ కానీ ఏసీ కానీ ఉందా లేదా చెక్ చేసుకొని మనమైతే యాప్ని యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రవితేజ అన్న మన సాఫ్ట్వేర్ మేజర్ అప్డేట్స్ చేస్తా అది ఇంటర్నల్ స్టోరేజ్లో ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటుందా? యాప్స్ అప్డేట్ చేస్తే ఇంటర్నల్ స్టోరేజ్లో స్పేస్ తీసుకుంటుందా? సో సాఫ్ట్వేర్ మేజర్ అప్డేట్స్ చేసినప్పుడు అంటే ఓరియో నుంచి పైకి వచ్చినప్పుడు సో కొంచెం స్పేస్ని అయితే తీసుకుంటుంది. చిన్న ఓటీఏ అప్డేట్స్ వచ్చినప్పుడు అయితే మనకి స్పేస్ని అయితే కన్జ్యూమ్ చేసుకోదు, ఎక్కువసార్లు రీప్లేస్ చేసే అవకాశమే ఉంటుంది. సో అది అప్డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టోరేజ్ని తీసుకుంటుందా లేదా అని. సో ఎక్కువసార్లు అయితే మనకి స్టోరేజ్ని అయితే తీసుకోదు. ఎప్పుడైతే వర్షన్ చేంజ్ అవుతుందో ఓరియో నుంచి పై, నౌగట్ నుంచి ఓరియో ఇలా అయినప్పుడు మాత్రం స్టోరేజ్ తీసుకుంటుంది. అండ్ అలాగే యాప్స్ని అప్డేట్ చేస్తే ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకుంటుందా అని అడిగారు. సో అది కూడా యాప్ డెవలపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాప్లో ఎక్కువ ఫీచర్స్, కొత్త ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంటే కొంత స్టోరేజ్ని అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ విజయ్ గౌడ్ రెడ్మీ నోట్ 7 ప్రోలో జీక్యామ్ వర్క్ అవ్వట్లేదా బ్రో? సో ప్రజెంట్ అయితే కలర్స్ కొంచెం వాష్డ్ అవుట్ అయ్యాయని వస్తున్నాయని యూజ్ చేసిన వాళ్ళు అయితే అంటున్నారు. సో నేను పర్సనల్గా అయితే టెస్ట్ చేయలేదు. సో నేను నోట్ 7 ప్రో మన ఛానల్లో కూడా వస్తుంది అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా కంపారిజన్. సో అప్పుడైతే టెస్ట్ చేసి డెఫినెట్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ పొంకం సుధీర్ వైడ్ L1 సపోర్ట్ ఇన్ నోట్ 7 ప్రో వర్క్ అవ్వట్లేదంట కదా, అండ్ ఫ్రంట్ క్యామ్ అంతగా బాగాలేదంట, నిజమేనా? ఈజ్ దట్ రియల్లీ రికమెండబుల్? సో నేను నోట్ 7 ప్రో వచ్చిన తర్వాతే చెప్తాను ఫ్రంట్ కెమెరా గురించి. సో నేనైతే పర్సనల్గా టెస్ట్ చేయలేదు ఫ్రంట్ కెమెరా. అండ్ వైడ్ L1 సపోర్ట్ నోట్ 7 ప్రోలో వర్క్ అవ్వట్లేదంటే సో అమెజాన్, నెట్ఫ్లిక్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వైట్ లిస్ట్ చేయాలి. వైడ్ L1 అయితే ఉంది. సో వాళ్ళు ఈ ఫోన్ని వైట్ లిస్ట్ చేస్తే అప్పుడు వర్క్ అవుతుంది, ఫ్యూచర్లో వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీపికా స్టూడియో నోట్ 7 ప్రో 4GB ఆర్ 6GB ర్యామ్ బెస్ట్. సో మీరు ఎక్కువ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసే వాళ్ళు అయితే బాగా ఎక్కువ యాప్స్ని 6GB తీసుకోండి. ఓ మాదిరి యాప్స్ని తీసుకుంటే మీకు 4GB కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది మల్టీ టాస్కింగ్ని. సో మీకు అంత అవసరం పడదనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎందుకన్నా మంచిది, నేను చాలా ఎక్కువ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తాను, సో ఎక్కువ యాప్స్ని రీసెంట్స్లో ఉంచుకుంటాను అనుకుంటే 6GB తీసుకోండి, అదర్వైజ్ అయితే అవసరం లేదు. సో ఈవెన్ నేను కూడా నోట్ 5 ప్రో ఇలా చాలా ఫోన్స్ 4GB ర్యామ్ వేరియంటే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ ఆదుర్తి బొకే షాట్స్ కోసం డెడికేటెడ్ కెమెరా ఉంటుంది కదా, అది 2 MP అండ్ 5MP, MI80లో 20MP ఉంది కదా, డిఫరెన్స్ ఏంటి బ్రో? సో ఇవన్నీ డెప్త్ సెన్సార్స్, ఇవి డెడికేటెడ్ లెన్స్ కాదు. సో ఇవి మన మెయిన్ కెమెరాని అసిస్ట్ చేస్తాయి బ్యాక్గ్రౌండ్లో డెప్త్ ఎంత ఉందని లెక్కించడానికి. సో నిజానికి ఈ 2MP, 5MP, 20MP ఇవన్నిటికంటే సింగిల్ కెమెరా కూడా డెప్త్ని మెజర్ చేయగలదు, అంత మంచి సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఉంటే. సో మనకి తెలుసు పిక్సెల్ ఫోన్స్లో సింగిల్ కెమెరాతోటే మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి. సో ఇట్ డిపెండ్స్, వాళ్ళ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో 2 మెగా పిక్సెల్ మనకి MI A2లో చూస్తే మనకి 20 మెగా పిక్సెల్ ఉన్నా అది లో లైట్లో కూడా కొంచెం బెటర్ ఇమేజెస్కి యూజ్ అవుతుంది, డెప్త్ సెన్సార్గా వర్క్ చేయడమే కాకుండా ఆ రకంగా అయితే 20 MP ఉంది. కాకపోతే మనకి MI A1తో కంపేర్ చేస్తే సో ఆ MI A1 రేంజ్ పోర్ట్రేట్స్ అయితే నేను ఈ మధ్య వచ్చిన ఏ ఫోన్లో కూడా చూడలేదు. టెలిఫోటో లెన్స్ చాలా బాగా డెప్త్ని అయితే మెజర్ చేసేది, కొంచెం జూమ్ అవుతుంది ఇమేజ్. కాకపోతే పోర్ట్రేట్స్ అంటే MI A1 చాలా బాగా వచ్చాయి. సో సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 2 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్, 20 మెగా పిక్సెల్. సో మనం ఈ లెక్కను చూస్తే MI A2లో చాలా బాగా ఉండాలి పోర్ట్రేట్స్, కాకపోతే ఆ రేంజ్లో అయితే ఏం లేవు. సో డిపెండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్. నెక్స్ట్ సాయి కుమార్ వనపల్లి, Note 7 Pro తీసుకోవాలా లేదా Realme 3 Pro గురించి వెయిట్ చేయమంటావా? స్నాప్డ్రాగన్ 675 P90. సో ఆల్రెడీ ఆన్సర్ చేశాను. సో అది మీకు యూజ్ అవుతుంది. సో వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత రెండు చూసి డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డేవిడ్ రాజు, Note 7 Pro ఆఫ్లైన్ స్టోర్స్ ఆల్రెడీ చెప్పాను. ట్రెండింగ్ టెక్నాలజీ ఇన్ తెలుగు 8000కి అసలు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ తీసుకోవచ్చు. అండ్ Note 7 Pro ఆఫ్లైన్ స్టోర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇప్పట్లో రావు, ఒక 1 month 2 months అయితే పట్టవచ్చు సంగీత బిగ్ సీకి రావడానికి. MI హోమ్ స్టోర్స్లో మాత్రం మీకు ఆఫ్లైన్లో దొరుకుతాయి, ప్రజెంట్ ఇంకెక్కడ అయితే దొరకవు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్స్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అలాగే ట్విట్టర్లో మన ఛానల్ని ఫాలో కావడం మర్చిపోద్దు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా మీరు జాయిన్ కండి. సో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అయితే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కండి, అక్కడ కూడా ఏదైనా క్వశ్చన్స్ కావాలంటే అడగచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఏదైనా క్వశ్చన్స్ మిస్ చేస్తే మళ్ళీ అడగండి కమెంట్ సెక్షన్లో, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.